తాజాంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్యలపై విమానయాన శాఖ దృష్టి సారించింది. ఉదయం నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక పూర్తి వివరాలను మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఏటీసీలో సాంకేతిక సమస్య కొలికి వచ్చేందుకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఢిల్లీ విమానాశ్రయం సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ లో వచ్చినటువంటి పలు సాంకేతిక సమస్యలతో ఢిల్లీ ప్రధానంగా దేశ రాజధాని ప్రాంతము, దేశంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విమానాశ్రయాల్లో ఢిల్లీ ప్రధానమైంది కావడంతో దాదాపు 500 నుంచి 600 విమానాలపై ఈ ప్రభావం ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంది. దీంతో నిన్న పలు విమానాలకు డొమెస్టిక్ అంటే దేశీయంగా తిరిగేటువంటి పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. వాటికి సంబంధించినటువంటి వివరాలను కొన్నిటిని గంటల పాటు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలో గత రాత్రి అర్ధరాత్రి పోయే వరకు కూడా ఏటీసీలోనే రామ్మోహన్ నాయుడు అధికారులతో నిత్యం సమీక్షలు జరుపుతూ వచ్చారు. సాంకేతిక సమస్య తలెత్తడం పైన ప్రధానంగా దృష్టి సారించినటువంటి రామ్మోహన్ నాయుడు ఏటీసీలోనే ఉండి సివిల్ ఏవియేషన్ కు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలో ఉన్న సాంకేతిక అధికారులు, కార్యదర్శి సహా సాంకేతిక అధికారులు, వారితో పాటుగా ఎయిర్పోర్ట్ అథారిటీ, డీజీసీకి సంబంధించినటువంటి అధికారులు, విమానాశ్రయము జిఎంఆర్ పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి జిఎంఆర్ కు సంబంధించి ఏటీసీ కూడా జిఎంఆర్ పర్యవేక్షిస్తుంది, జిఎంఆర్ నిర్వహణలోనే ఉంటుంది. సో వారికి సంబంధించినటువంటి సాంకేతిక అధికారులతో గత రాత్రి పొద్దుపోయే వరకు కూడా, అర్ధరాత్రి వరకు కూడా రామ్మోహన్ నాయుడు సమీక్షలు నిర్వహించి అవకాశం ఉన్నంత త్వరగా దాన్ని పరిష్కరించాలని, ఒకవేళ ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ లో వచ్చినటువంటి మార్పులు, దాంతో పాటు అక్కడ తలెత్తినటువంటి సాంకేతిక సమస్యలను పరిష్కరించేటువంటి పరిస్థితి లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దృష్టి సారించాలని చెప్పి రామ్మోహన్ నాయుడు ఆదేశించినట్టుగా తెలిసింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ సహా పలు విమానాశ్రయాల్లో ఇదే తరహా ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ ఏటీసీలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు రావడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే రామ్మోహన్ నాయుడు సమీక్ష జరుపుతున్నట్లుగా మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనికి అన్ని విభాగాలకు సంబంధించి పౌర విమానయాన శాఖలో ఉన్నటువంటి అన్ని కీలకమైన విభాగాలు, ముఖ్యంగా సాంకేతిక నిపుణులకు సంబంధించినటువంటి వారందరితో పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తూ ఎక్కడికక్కడ ఏ విధంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి సమస్యను పరిష్కరించేందుకు, లేదు ప్రత్యామ్నాయంగా మరొక ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైన దృష్టి సారించి వాటిని వెంటనే అమల్లోకి తీసుకొచ్చి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాలి అని చెప్పి రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. అందుకు తగిన విధంగా అధికారులకు సాంకేతిక పరంగా నిపుణుల నుంచి వచ్చినటువంటి సూచనలు, సలహాలతో అధికారులకు పలు కీలకమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ రోజు రామ్మోహన్ నాయుడు మాల్దీవుల పర్యటన, అధికారికంగా కేంద్ర ప్రభుత్వం తరఫున మాల్దీవుల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ విమానాశ్రయాల్లో వచ్చినటువంటి సాంకేతిక సమస్యలు ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ సహా మరికొన్ని విమానాశ్రయాల్లో ఇదే తరహా సమస్య తలెత్తడంతో వాటన్నిటిపైన దృష్టి సారించేటువంటి నేపథ్యంలో ఆయన మాల్దీవుల పర్యటన కూడా రద్దు చేసుకున్నట్లుగా మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు ఇంకా ఉన్నతాధికారులతో, సాంకేతిక నిపుణులతో, సాంకేతిక సిబ్బందితో సమీక్ష జరుపుతున్నట్లుగానే మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు వస్తున్నటువంటి సమస్య భవిష్యత్తులో మరోసారి ఇలాంటి సమస్య రాకుండా ఉండేందుకు కూడా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కూడా పూర్తి స్థాయిలో చర్యలకు ఉపక్రమించినట్లుగానే తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.